రేవంత్ రెడ్డి యొక్క అస్త్రాలేంటి, బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలేంటి? 420 హామీలు, 420 రోజులు. ఇవాళ ఏంటిది? నేడు గాంధీ జయంతి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. మహాత్మునికి విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాలు, డూప్లికేట్ గాంధీలకు బుద్ధి రావాలని విజ్ఞప్తి. 100 రోజులని చెప్పి 420 రోజులైనా కూడా అమలు కాని హామీలు. బండరాయిల రాష్ట్ర ప్రభుత్వం చలనం లేదని విమర్శ. 421 మంది రైతుల ఆత్మహత్యలు, 30 మంది ఆటో డ్రైవర్లు, గురుకులాలలో కల్తీ ఆహారంతో 55 మంది విద్యార్థుల దుర్మరణం. కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతామంటున్న బీఆర్ఎస్ అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైందండి. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ సక్రమంగా అమలు చేయలేక ఆపసోపాలు పడుతుందని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. బాండ్ పేపర్ మీద రాసి మరీ మాట ఇచ్చిన కాంగ్రెస్ నేడు వాటిని అమలు చేయకపోవడంలో ఫెయిల్ అయిందని, ప్రతి ఊరిలో ప్రతి వాడలో హామీలపై జనం నిలదీస్తున్నా దున్నపోతు మీద వానబడ్డట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.